ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావు టాక్స్. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అంటే ఒక లైక్ కొట్టేసండి. ఇది నాకు కొత్త ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే పుష్ప మూవీ అయితే చూడడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత లిటరల్లీ అల్లు అర్జున్ తన విశ్వరూపం అయితే చూపించేసిండు. తన అరాచకమైన యాక్టింగ్, తన అరాచకమైన డ్యాన్స్ కానీ తన లైఫ్ పెట్టేసిండని అయితే అనిపించింది సినిమా చూసిన తర్వాత. లిటరల్లీ ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఎందుకు ఇంకా బాగుంది అన్నానంటే, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇంకా ఫైట్స్ కానీ యాక్షన్ ఫైట్స్ లిటరల్లీ చాలా బాగుంది. అల్లు అర్జున్ తన చిత్తూరు యాసలో డైలాగ్స్ ఫైట్స్ అయితే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. కరెక్ట్గా ఆలోచిస్తే ఈ సినిమాలో మంచి మెసేజ్ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఈ మూవీ అయితే 3 hours 20 minutes అయితే ఉంటుంది కదా. ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ చెప్పాలంటే ఓవరాల్గా సినిమా చూసి వచ్చిన తర్వాత లిటరల్లీ ఓవరాల్గా ఓకే, హ్యాపీ, పర్లేదు, బాగుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది చివరకు అయితే. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అల్లు అర్జున్ ఎరగదీశాడు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఫాయద్ ఫాసిల్ అయితే తన రివెంజ్ అయితే చాలా బాగా చూపించాడు. ఇంకా రష్మిక మందన్ అయితే తన ఉన్న స్పేస్లో తన బాగానే చేసింది. తన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా సునీల్ కానీ అనసూయ కానీ పర్లేదు, వాళ్ళకు ఉన్న స్పేస్లో వాళ్ళు బాగానే చేశారనిపించింది. డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్. ఇంకా సుకుమార్ గారి డైరెక్షన్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంటర్వెల్లో ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఫైట్స్ కానీ లిటరల్లీ చాలా బాగుంది. పక్కాగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే మనం మనీ ఎక్కువ పెట్టేసాం అనే ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ సినిమా చూసిన తర్వాత పర్లేదులే, కొంచెం న్యాయం జరిగిందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. పర్లేదు, ఓవరాల్గా ఈ సినిమా చెప్పాలంటే ఫ్యామిలీతో కూర్చొని మరి ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. థ్యాంక్ యూ.